హాయ్ హలో ఫ్రెండ్స్, మరో వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. ఈ వీడియోలో మన తోట కంటే చాలా పెద్దగా ఉంది. సరే అని చెప్పి నేను వెళ్తూ ఉంటే ఆగి మరి ఒక హాఫ్ అన్ అవర్ ఇక్కడ టైం స్పెండ్ చేసి ఈ వీడియో అయితే చేశాను. సో తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఇక్కడైతే చాలా రకాల కూరగాయలు, అలాగే పండ్ల చెట్లు, ములక్కాయ చెట్లు చాలా రకాలు ఉన్నాయి. ఆల్మోస్ట్ ఇక్కడ ఒక మన తినే దినుసులన్నీ ఇక్కడ అయితే పండుతున్నాయి అన్నమాట. వాటిని అయితే ఇప్పుడు మీకు చాలా వరకు అయితే కవర్ చేశాను. సో ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా తప్పకుండా విజిట్ చేయండి. మొదటిగా ధనియాల చెట్లు. ఇవి వేస్తేనే మనకి కొత్తిమీర వస్తుంది. మనం వాడే ప్రతి కూరలో కొత్తిమీర అనేది మనం కామన్గా వేస్తూ ఉంటాము. ఇది హెల్త్కి చాలా మంచిదని చెప్తూ ఉంటారు. చూస్తున్నారుగా, ఇవన్నీ పూతలు వచ్చి ఆల్రెడీ ధనియాలు కూడా రెడీ అవుతున్నాయి అన్నమాట. ఇది కొత్తిమీరకు సంబంధించిన ఈ పార్ట్, ఒక్కొక్క పార్ట్లో ఒక్కొక్కటి తీసుకున్నారనమాట. ఇదంతా కొత్తిమీర తోట. ఇవంతా పూత వచ్చేసింది. ధనియాలు కూడా ఆల్రెడీ వచ్చేసాయి అన్నమాట. మీకైతే ఇది ఇప్పటి వరకు ఎవరు చూపించారో లేదో నాకు తెలియదు, కానీ నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ వచ్చి ఇది మెంతి కూర. అలాగే వీటికి మెంతులు కాస్తూ ఉంటాయి. ఆల్రెడీ చూస్తున్నారుగా, కాయలు కూడా వచ్చేసాయి. పూత వచ్చింది, కాయలు వచ్చేసాయి. మెంతి కూర ముదిరే కొద్దీ పూత వచ్చి కాయలు వచ్చేస్తాయి అన్నమాట. చిన్నగా ఉన్నప్పుడేమో మనం తెంపుకొని కూరల్లో వాటిల్లో వాడుతూ ఉంటాం కదా. సో నెక్స్ట్ వచ్చి ఇది మినుములు, అంటే మినప్పప్పు. మనం ఇడ్లీ దోశలు లాంటివి వాడుకుంటూ ఉంటాం కదా, మినుములు అన్నమాట. ఇది కూడా పూతొచ్చి కాయలు కూడా స్టార్ట్ అయ్యాయి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇవైతే కాత కూడా స్టార్ట్ అయిపోతుంది అన్నమాట. ఇదంతా మినుము అన్నమాట, మొత్తం మినుము. ఇందులో మధ్యలో ఆవాలు కూడా ఉన్నాయి, కానీ సపరేట్గా ఆవాలు కూడా ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. నెక్స్ట్ వచ్చి ఇది శనగలు. శనగలు అంటే శనగ కూర. వీటి ఆకులతో కూడా కూర వండుకుంటారు. శనగకాయలు కాస్తూ ఉంటాయి అన్నమాట. ఇంకా తర్వాతది ఇది వెల్లుల్లి. ఇదంతా వెల్లుల్లి తోట అన్నమాట. ఇది ఏంటంటే ఇలా బాక్స్ టైప్లో అంతా సెట్ చేసుకొని వాటర్ వెళ్ళడానికి అంతా కట్టలు కట్టుకొని ఇలా పెట్టుకుంటూ ఉంటారు. నెక్స్ట్ వచ్చి మిరపకాయలు. ఇవి మనకి పచ్చిమిర్చిగా, అలాగే పండిపోయిన తర్వాత ఎండుమిర్చిగా కూడా యూస్ చేస్తారు. ఈ తోట కూడా చాలా బాగుంది. ఇదంతా నీట్గా ఉంచడానికి వాళ్ళు రోజు ఇక్కడ శ్రమ పడుతూనే ఉంటారు. గడ్డి అంతా నీట్గా తీసేసి అదంతా చాలా చక్కగా నీళ్లు పారించుకోవడానికి అంతా పెడుతూ ఉంటారన్నమాట. చూస్తున్నారుగా, పచ్చిమిరపకాయలు కూడా ఉన్నాయి ఇక్కడ. ఎక్కువ గ్యాపులు వచ్చేసాయి కొన్ని, మధ్యలో ఈ చలికి వాతావరణానికి చచ్చిపోతూ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారుగా, ఇవే పండిన తర్వాత మనకి ఎండుమిర్చి కారం పట్టించుకోవడానికి అమ్ముతూ ఉంటారనమాట. పచ్చిమిరపకాయల తోట అనేది కొంచెం కష్టమైన పని. ఇది సాగు చేసే వాళ్ళు నిరంతరం దీని గురించి కృషి చేస్తూ ఉంటారనమాట. ఇంకా కాయలు అయితే చాలా బాగున్నాయి. చూస్తున్నారు కదా, పొట్టికాయలే. కారం కూడా చాలా బాగుంటుంది, చాలా కారం ఉంటుంది, ఘాటుగా ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ వంకాయ చెట్టు కనిపిస్తున్నాయి కదా, తెల్ల వంకాయలు. చూస్తున్నారుగా, గుత్తి వంకాయ వండుకోవడానికి ఆహా ఏమి రుచి అనరా మై మరచి అనేట్టుగా ఉంటుంది. కూర అయితే చాలా బాగుంటుంది. అలాగే టమాటా వేసి కూడా వండుకున్నా కానీ చాలా బాగుంటుంది అనమాట. ఇవి న్యాచురల్గానే పండుతాయి. చూస్తున్నారుగా, చాలా నీట్గా చక్కగా ఉన్నాయి. వంకాయని చూస్తుంటేనే బాగా అనిపిస్తుంది కదా. నెక్స్ట్ ఇక్కడ పప్పాయ చెట్టు ఉంది. ఊరికి నేను ఇలా చేయి పెడితేనే అందేలా ఉందన్నమాట. అంత చిన్న చెట్టుకే కాయలు కాసాయి. సో ఇక్కడైతే కొంచెం పెద్దగా ఉన్నాయి. ఈ న్యాచురల్ ఫ్రూట్స్ అన్నమాట. మనం బయట అమ్మే వాటికంటే కూడా ఇవి చాలా మంచిది, హెల్త్కి చాలా మంచిది. ఈ ప్లేట్లెట్స్ అవి తగ్గిపోవడం, పెరగడం లాంటివంతా ఇది కంట్రోల్ చేస్తాయి అన్నమాట. ఇక్కడ కొన్ని రాలాయి. సో సీడ్స్ కూడా రెడీ చేస్తున్నారు. అంటే మళ్ళీ ఇవి మొక్కలు వేసుకోవడానికి మనకి విత్తనాలుగా పనికొస్తాయి అన్నమాట. సో నేను కూడా ఇవి దాచిపెట్టాను. వీటితోని మనమైతే మళ్ళీ నూతన మొక్కలు వేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ మీకైతే చూపిస్తున్నాను, ఇది రామఫలం అన్నమాట. ఈ చెట్టుకి చాలా దూరంగా రామఫలం అయితే కనిపిస్తుంది. జూమ్ చేశాను, బట్ మీకు అది అంత క్లారిటీగా తెలియట్లేదు. సీతాఫలాలు ఎలాగో రామఫలాలు కూడా అలాగే. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదంతా చాలా పెద్దగా ఉంది చెట్టు. నెక్స్ట్ వచ్చి చిక్కుడుకాయ. ఇదైతే
పెద్ద చిక్కుడుగాయ. నేల చిక్కుడుగాయ అయితే కింద మాత్రమే ఉంటుంది, ఇదైతే పెద్ద చిక్కుడుగాయ అనమాట. 2 టైప్స్ చిక్కుడుకాయలు ఉంటాయి, అందులో ఇది ఉగాది వరకు ఉంటుంది. ఉగాది తర్వాత ఈ చెట్లు అయితే ఉంచుకోరు, ఎందుకంటే ఉగాది తర్వాత దీని కింద కుట్టే పురుగు ఏదైనా సరే ఆ విషయం అయితే విరుగుడు ఉండదంట. అందుకని చెప్పి ఉగాది నెక్స్ట్ డేనే ఈ చెట్టును అయితే కోసేస్తుంటారనమాట. ఇక్కడ చిక్కుడుగాయలు చూస్తున్నారు కదా, టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుంది. చాలా పెద్ద పెద్ద గింజలు కూడా ఉంటాయి. పక్కనే పొలం ఉంది, కొబ్బరి చెట్లు, చాలా అద్భుతంగా మెయింటైన్ చేస్తున్నారు. ఈ తోట అయితే నాకు బాగా నచ్చింది. ఇక్కడ ఉల్లిపాయ చెట్లు కనిపిస్తున్నాయి కదా, వీటికైతే పూతలు వచ్చాయి కదా, ఇందులోనే సీడ్స్ అంటే ఉల్లిపాయ గింజలు అనేవి ఉంటాయి అన్నమాట. పెద్ద ఉల్లిపాయలు మనకి మన ఇంట్లో ఉన్నప్పుడు కాస్త మొక్కలాగా వస్తుంటుంది కదా, అప్పుడు పెడుతూ ఉంటారు అన్నమాట. ఇదైతే బొబ్బరికాయ అంటే బీన్స్. ఇంకా ఫైనల్గా అయితే యాక్చువల్గా నేను ఈ తోట చూసే ఆగాను. ఆవాలన్నమాట, ఎల్లో కలర్లో పువ్వులు అయితే చాలా చక్కగా అనిపిస్తున్నాయి. ఇక్కడ ఆవాలు చూస్తున్నారు కదా, ఆవాలు కూడా నిండుతున్నాయి అన్నమాట. పోతొచ్చేసి ఇక్కడైతే చూడ్డానికి 2 కళ్ళు సరిపోవు, అంత బాగుంది. దీనికోసమనే నేను ఆగాను. తర్వాత ఇవన్నీ కనిపించేసరికి ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఇదంతా ఆవతోటే, చాలా బాగుంది చూడడానికి. మనకి పొలం కంటే కూడా ఇలాంటివి ఎక్కువ పండించుకోవడం వల్ల దిగుబడి ఎక్కువ వచ్చి డబ్బులు కూడా ఎక్కువ వస్తూ ఉంటాయి. కాకపోతే దీనికి రోజు పని అయితే ఉంటుంది, కంపల్సరీ వీటిని జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. అంటే ఈజీగా అయితే ఏవి రావు కదా, సో అదనమాట. చూస్తున్నారు కదా, ఇదంతా ఆవతోటే. నాకైతే అసలు ఆ ఎల్లో ఇష్గా చూస్తేనే క్లైమేట్ అయితే సూపర్ అనిపించింది. ఇక్కడ దానిమ్మ చెట్టు కూడా ఉంది, ఇప్పుడిప్పుడే పూత స్టార్ట్ అయిందనమాట. ఇలా గట్టంబట మొత్తం కొబ్బరి చెట్లు, పపాయ, దానిమ్మ అన్ని రకాలైతే పెట్టారు. మేము సపోటా చెట్టు ఇది, ఇప్పుడిప్పుడే పూత స్టార్ట్ అవుతుంది, ఇంకా అవ్వలేదు. నెక్స్ట్ మామిడి చెట్టు, ఇక చాలా రకాల ఫ్రూట్స్ చెట్లు అయితే ఉన్నాయి కదా. ఇవన్నీ నేచర్లో మనకి న్యాచురల్గా పండుతాయి కాబట్టి మాకు ఇవన్నీ ప్లెజెంట్గా అనిపిస్తూ ఉంటాయి. మన ఇంటి దగ్గర కూడా కొబ్బరి చెట్లు చూసారు కదా, ఇంకో జామ చెట్లు ఎలాంటి మందులు లేకుండా మాత్రం పండుతాయి. ఇవన్నీ హెల్త్కి చాలా మంచిదన్నమాట. ఇంకా ఇవి చిన్న టమాటోస్, వీటితో తెలంగాణ సాంబార్ లాంటివి చేసుకుంటూ ఉంటారు. ఇవి పులుపు ఎక్కువగా ఉంటాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కర్రీ కంటే కూడా ఇవి తెలంగాణ సాంబార్తో ఎక్కువ చేసుకుంటూ ఉంటారనమాట. ఇక్కడ అన్ని ములక్కాయ చెట్లే ఉన్నాయి. ఇవన్నీ కాస్త పెద్దగా అయిన తర్వాత ఇది తీసేస్తారు, అందుకే చిన్నగా కనిపిస్తున్నాయి. ఇదైతే కంది చెట్లు, అంటే కందిపప్పు ఉంటుంది కదా, ఆ చెట్లు అనమాట. బీడీల ఆకు కత్తిరిస్తారు కదా, అది కూడా ఇందులోనే వేసేస్తూ ఉంటారు. సో ఫైనల్గా అయితే ఇది ఉల్లిపాయలు అనమాట. ఉల్లిపాయ తోట అయితే మనం లాస్ట్ టైం నేను కూడా చాలా వీడియోస్ పెట్టినప్పుడు చూపించాను కదా, అప్పుడు కరెక్ట్గా ఉందో లేదో తెలియదు, కానీ ఇక్కడైతే చాలా బాగుంది చూడండి. ఇంకా చాలామంది హాఫ్ ఎకర్ అలాగే వేస్తూ ఉన్నారనమాట. చాలా ఎకరాలు వేస్తున్నారు. సీజన్లో అయితే మనకి 10 రూపాయల కిలోనే దొరుకుతాయి ఇక్కడ. మామూలుగా బయట అయితే ఇప్పుడు ప్రజెంట్ మనకి 20 రూపీస్ 25 రూపీస్ అయితే ఉన్నాయి. ఇదైతే కంది తోట. దీనికి మనం స్పెషల్గా నీళ్లు పెట్టకూడదు. ఇది నీళ్లు పెడితే పప్పు అనేది ఉడకదట. నేను ఈ మధ్య తెలుసుకున్నాను. ఇది ఓన్లీ వర్షపు నీరుతో మాత్రమే పండుతుంది. స్పెషల్గా దీనికి నీరంటూ పెడితే ఈ పప్పు అనేది ఉడకదట. అదేంటో మరి విచిత్రం, నాకు అర్థం కాలేదు. కానీ కొన్ని విషయాలు మనం వింటూ ఉంటే అర్థమవుతూ ఉంటాయి. కందులు అయితే చూశారు కదా, చాలా కాసాయి. వీటికి కూడా పెద్దగా ఎక్కువ మనం ఏం చేయాల్సిన అవసరం ఉండదు. కాస్త చిన్నగా ఉన్నప్పుడు కలుపు మొక్కలు అవి తీసేస్తే ఇవి పైకి వచ్చేస్తాయి. ఇక్కడ నేను కందికాయలు అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇవి ఎండిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. అలాగే పూతలు వచ్చినాయి కూడా చూడండి. పచ్చి కూడా చూపిస్తాను. మనం పచ్చి అయితే కందికాయలు కోసుకొని తినచ్చు, చాలా టేస్టీగా ఉంటాయి. చాలామందికి ఇవి నచ్చుతూ ఉంటాయి అన్నమాట.
ఇదంతా కందితోటే మొత్తం. ఆల్రెడీ అయిపోయిందంతా కోసేసి పక్కన పెడుతూ ఉన్నారు, అది కూడా చూపిస్తాను. ఆ కందికాయ బరువుకి చెట్టే వంగిపోతుందన్నమాట, అన్ని కాయలు కాసాయి. చాలా బాగుంది, దిగుబడి అయితే బాగానే వచ్చింది. ఇంకో పచ్చి ఇది, ఇలా పచ్చిగా ఉన్నప్పుడు కోసుకొని తింటూ ఉంటారు. గేదెలు కాయడానికి మేకలు కాయడానికి వెళ్ళిన వాళ్ళు, ఇలా చుట్టుపక్కల పొలాలు ఉన్న వాళ్ళు వెళ్తూ ఉన్నప్పుడు ఇలాంటి పచ్చి పచ్చిగా ఉంటే కోసుకొని తింటూ ఉంటారనమాట. మీకు తెలిస్తే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చెట్టు అయితే నిజంగా ఇట్లా వంగిపోయిందనమాట. కనిపిస్తుంది కదా, పూత చూస్తున్నారా, ఇంకా వస్తూనే ఉంది, పచ్చికాయలు ఉంటూనే ఉన్నాయి, అలాగే ఎండిపోతూ ఉన్నాయి అన్నమాట. మనకొచ్చి ఇక్కడ ఎకరానికి 20 ఈసాలు అంటారు. ఒక ఈసైడ్ అంటే 2 గుంటల లెక్క. ఒక ఈసైడ్కి 242 గజాల స్థలం అయితే ఉంటుంది. మొత్తం ఒక ఎకరానికి 4840 గజాలు అయితే ఉంటుంది. హాఫ్ ఎకర్కి అయితే 2420 గజాలు ఉంటుంది. పావు ఎకర్కి అయితే 1210 గజాలు ఉంటుంది. అది పొలం లెక్క. గుంట లెక్క చెప్పాలంటే ఒక ఎకరానికి 40 గుంటలు ఉంటుంది. ఈ డీటెయిల్స్ అన్నీ మీకు తెలుసా? తెలిస్తే కనుక నాకు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇదంతా కందితోటే, చాలా పెద్దగా ఉంది. ఇది కూడా దాదాపుగా ఒక హాఫ్ ఎకర్ పైనే ఉంటుంది అన్నమాట. దిగుబడి కూడా చాలా బాగానే వచ్చి ఉంటుంది. ఇదంతా అయిపోయిన తర్వాత కూడా చూపిద్దాం అనుకున్నాను, వీలవుతుందో లేదో తెలియదు, అందుకే ఫస్ట్ అయితే ఇదైతే చూపిస్తున్నాను అనమాట. చూస్తున్నారుగా, చెట్లు బరువుకైతే వంగిపోయినాయి మొత్తం. చెప్పాను కదా, వీటికైతే మనం ఎలాంటి వాటర్ పెట్టాల్సిన అవసరం లేదు, ఓన్లీ వర్షంతోనే ఇవి పండుతాయి అన్నమాట, వర్షం నీటితో మాత్రమే. పెసర్లు ఒకటి మిస్ అయింది, కానీ అది కూడా ఎప్పుడైనా చూపిస్తాను. మేము వేసినప్పుడు అయితే వీడియో ఫెసిలిటీస్ లేవు కాబట్టి మేము కరెక్ట్గా అప్పుడు మిస్ అయిపోయాం. యాక్చువల్గా నాకు చాలాసార్లు గుర్తొచ్చింది పెసరు అనేది చూపిస్తే కూడా బాగుండేదని, కానీ ఈ వీడియోలో మాత్రం ఓన్లీ మినపప్పు కందిపప్పుతో సరిపెట్టేశాను, పెసరపప్పు మిస్ చేసేసాను. మ్యాక్సిమం ఇందులో మనకి అన్నీ కవర్ అయిపోయాయి కదా, ధనియాలు, మెంతులు, మినపప్పు, కందిపప్పు, ఆవాలు, వెల్లుల్లి, ఉల్లిపాయ చాలా అయితే కవర్ చేశాను. మీకు ఎలా అనిపించిందో నాకైతే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా చెప్పాను కదా, మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి మర్చిపోకుండా. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండాలి. నేనైతే కొన్ని కోసుకొని వెళ్ళాను అనమాట తినడానికి. ఇప్పుడు మీకు చూపించేటప్పుడు నాకు కుదరట్లేదు కాబట్టి పచ్చి కోసుకొని వెళ్ళాను. ఇక్కడైతే ఇవి ఎండు అనమాట. కలర్ చేంజ్ అవుతుంది, మీరు కలర్ ఇలా ఉంది ఏంటి అని అనుకోవద్దు, అదైతే కలర్ చేంజ్ అవుతుంది. కాకపోతే మనకి బయట దొరికే పప్పులాగా నీట్గా అయితే రాదు, ఎందుకంటే ఇది న్యాచురల్ కదా. మనం ఎండిన తర్వాత పట్టించుకుంటే కూడా పొట్టు అయితే కాస్త ఉంటుంది అన్నమాట. పొట్టుతో వండుకుంటే టేస్టీగా ఉంటుంది అన్నమాట, న్యాచురల్ కదా. ఇక్కడ చాలా వరకు అందరూ కందిపప్పు, మినప్పప్పు, పెసరపప్పు లాంటివి ఎక్కువ వేసుకుంటూనే ఉంటారు. అలాగే న్యాచురల్గా బయట అమ్మడానికి వచ్చినవి మాత్రమే కొనుక్కుంటూ ఉంటారు. షాపుల్లో కంటే కూడా ఇక్కడే పండించుకున్నవే ఎక్కువ తీసుకుంటూ ఉంటారు. ధనియాలు కూడా అలాగే సేమ్. ఇంకా వస్తూనే ఉంది పూత కూడా, పచ్చి ఉంటానే ఉన్నాయి, ఎండిపోతూనే ఉన్నాయి. ఎండిపోయినవి కూడా ఇక్కడ కోసి ఒక పట్టా వేసి పెట్టారు. సో అవన్నీ రాలగొడతారనమాట తర్వాత, ఇంకాస్త వెండిన తర్వాత. అలాగే ఇవి కోసిన కొమ్మలు అనేవి ఉంటాయి కదా, వాటిని మనం చిక్కుడుకాయ చెట్లు, సొరకాయ చెట్లు తీగలు ఏవైతే ఉంటాయో అక్కడ పాతుకుంటే ఆ కర్రల మీద పాకుతాయి అన్నమాట. అంటే వేస్ట్ కాకుండా ఉంటాయి కంది కర్రలు అనేవి.
సో ఫైనల్గా అయితే కంది తోట ఇదన్నమాట సంగతి విశేషాలు. సో ఈ తోట అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎండిన తర్వాత ఇలా కంది కర్రలను అయితే కింద వరకు మొత్తం చెట్టుతో సహా కోసి ఇలా పట్టా వేసి ఫస్ట్ అయితే ఎండబెడతారు. తర్వాత అంతా అది రాల్చేసి కందిపప్పుని అయితే సపరేట్ చేస్తారనమాట. సో ఇదనమాట కందిపప్పు గురించి అయితే డీటెయిల్స్ అయితే ఇంతే. చెప్పానుగా కర్రలు కూడా వేస్ట్ అవ్వకుండా మాత్రం యూస్ చేస్తారు. నెక్స్ట్ ఆవాలు ఫైనల్లీ ఎండిపోయిన తర్వాత ఇలా ఉంటాయి. వీటిని కూడా కింద వరకు కోసి ఆవాలను అయితే తీస్తూ ఉంటారు. ఫైనల్గా అయితే తోట అంతా కంప్లీట్ అయిపోయింది. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. ఉంటాను ఫ్రెండ్స్, బాయ్ బాయ్.